హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అసలు తిరుమల తిరుపతిలో ఏం జరుగుతుంది? 2019 నుంచి 2025 వరకు ఎవరైనా తిరుపతికి వెళ్ళి ఉంటే అక్షరాల మీరు తిన్న లడ్డు మాత్రం కల్తీనే. తిరుపతి లడ్డులో కల్తీ కలిసింది అనేది పక్కన పెడితే అసలు తిరుపతి లడ్డులో నెయ్యే లేదు కదా, నెయ్యే లేదు కల్తీ కలవడానికి. సిట్ రిపోర్ట్ మనకి ఇచ్చిన దాని ప్రకారము తిరుపతి లడ్డులో కలిసింది. అది మనం తింటుంది కెమికల్స్. ఆ కెమికల్స్ అండ్ ఇంకొకటి, ఆ తిరుపతి లడ్డులో 0 ఫ్యాట్ మిల్క్ అనేది ఉంది. అంటే దాంట్లో ఒక చుక్క పాలు కానీ నెయ్యి కానీ వెన్న కానీ ఏమీ కలవలేదని చెప్పేసి క్లియర్గా వాళ్ళు మనకైతే ఇచ్చారు. అంటే దాంట్లో కలిపిన రసాయనాలు ఏంటి అని అంటే, ఒకటి ఈ సిట్టు వాళ్ళు మనకు దానికి పెట్టిన పేరు ఏంటి అంటే సింథటిక్. ఏంటంటే బీటో కెరటిన్ ఒకటి, ఎసిటిక్ ఈస్టర్ యాసిడ్ ఒకటి, మోనోగ్లిజరైడ్స్, ఇలాంటి వాటి రసాయనాలన్నింటినీ కలిపి వాళ్ళు ఒక లడ్డుని, అంటే ఇవి మనకి ఆరం వాల్యూ అనేది తగ్గినీయకుండా చూస్తాయి అన్నమాట. తింటాం మనం, కానీ లడ్డు అది కాదు, ప్యూర్ ఫేక్ లడ్డుని మనం తింటున్నాం అనమాట. మొత్తం కల్తీతో చేసింది, మొత్తం కెమికల్స్ చేసిన లడ్డుని మాత్రమే మనం తింటున్నాం. హిందూ దేవులతో ఆడుకుంటున్నారు, హిందూ సాంప్రదాయాలతో ఆడుకుంటున్నారు, కొన్ని కోట్ల భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు ఆ కల్తీ కలపడం వలన. ఈ కల్తీ అప్పట్లో టీడీపీ చైర్మన్గా ఉన్నది వైవి సుబ్బారెడ్డి గారు. ఆయన ఏం చెప్పారా అనేది ఒకసారి నేను వీడియో పెడతాను, చూడండి. అండ్ నెక్స్ట్, ఈ ఎన్డీడీపీ సర్టిఫికెట్, ఎన్డీఆర్ఐ సర్టిఫికెట్ రెండు కూడా పెట్టి సిబిఐ ఛార్జ్ షీట్ కూడా క్లోజర్ ఇచ్చింది. Yes, I agree that they have submitted in their report that ghee is adulterated. And they have also mentioned adulterated ghee supplied because of so many people's involvement and some officers' involvement, some third person's involvement in all those people were named and charge-sheeted also. Ghee is adulterated with some palm oil, some canola oil, some other items, whatever it is that is found in the CBI SIT report that has been mentioned there. ఆ ఫేక్ రసాయనాలు సరఫరా చేసింది బోలే బాబా డైరీ ఫామ్ అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి వైష్ణవి డైరీ ఒకటి ఉంది, ఏఆర్ డైరీ కూడా ఒకటి ఉంది. వీళ్ళందరూ కలిసి కెమికల్స్ అనేవి సరఫరా చేశారు, ఫేక్ ఘీ అనేది సరఫరా చేశారు. టీడీటీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు అయితే ఆయన పిఏగా పనిచేసింది. నేను ఇక్కడ కొన్ని మీకు స్క్రీన్ షాట్స్ పెడతాను, చూడండి. ఫస్ట్ మనకు టీటీడీ చైర్మన్గా ఉన్నది వైవి సుబ్బారెడ్డి గారు అని చెప్పేసి అక్కడ మీకు ప్రెస్ నోట్ అయితే ఉంది కదా. అండ్ ఇక్కడ కొన్ని స్క్రీన్ షాట్స్ పెట్టాను, చూడండి. స్క్రీన్ షాట్స్లో చిన్నప్పన్న అండ్ వైవి సుబ్బారెడ్డికి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే నేను ఇక్కడ పెట్టడం జరిగింది, చూడండి ఒకసారి. ఈ చిన్నప్ప అనే అతను వైవి సుబ్బారెడ్డి గారికి పిఏగా వర్క్ చేశారనమాట ఆ టైంలో. సో ఆయన ఈ బోలే బాబా డైరీ మిల్క్ నుంచి ఫేక్ కల్తీని అనేది సరఫరా చేయడం అనేది జరిగింది. చాలా టీటీడీ నిధులను కూడా తప్పుగా వాడుకున్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. బట్ అది ఎంతవరకు నిజం అనేది మనకైతే తెలీదు. సో వీళ్ళని ఎలా శిక్షించాలి, వీళ్ళకి ఎలాంటి శిక్షలు వేయాలి, ఏం చేయాలనేది కూడా మనకు తెలియదు, అదంతా దేవుడే చూసుకుంటాడు. అండ్ మన కళ్యాణ్ గారు అయితే స్టార్టింగ్ నుంచి ఒకటే మాట మీద ఉన్నారు. అది ఏంటి అని అంటే, నేను ఇక్కడ ఆడియో ఒకటి ప్లే చేస్తాను, అది చూడండి. అండ్ తప్పులు జరిగితే వైఎస్ జగన్ గారు ఏం చెప్పాలి? ఒకవేళ నాకు తెలియకుండా మేము ఆయన బ్లేమ్ చేయట్లా, కానీ మీ ఆధ్వర్యంలో జరిగింది, మీరు కాన్స్టిట్యూట్ చేసిన బోర్డు వల్ల జరిగిన తప్పిదాలు ఇవి. దీంట్లో ఒకరు నిందించట్లా, టీటీడీ బోర్డు ఉంది, వైసీపీ కాన్స్టిట్యూట్ చేసిన టీటీడీ బోర్డు ఉంది. మేము అంటున్నావా మీరు చేత్తో లడ్డూలు చుట్టారు మేము చెప్తున్నావా? మేము అనలేదా మాట? తిరుపతి ప్రసాదంలో కూర్చొని గత ముఖ్యమంత్రి కూర్చొని లడ్డూలు చేశారు, మీరు అపవిత్రం చేశారని మేము మాట్లాడట్లా. ఎక్కడ చెప్పలా మాట? గుమ్మడికాయ దొంగ ఎవరంటే బుసాలు తడుకున్నాడు ఆయన. అట్లీస్ట్ దెన్ సీఎం అతని గురించి చెప్పాను, నేను చెప్పలేదే. ఆయన కూర్చొని చేయమంటాడు, ఈ లడ్లు కలపని ఎవరు సెన్స్ ఉన్నాడు, ఎవరు చెప్పడం మాట. ఆయన ఫైనల్గా చెప్పిన విషయం ఏంటంటే, ఈ విషయంలో ఎవరైతే తప్పు చేశారో, తెలుగు సాంప్రదాయాలతో ఆడుకున్నారో వాళ్ళని మాత్రం వదిలేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు అని అయితే కరకండిగా చెప్పేశారు. మేము 100% దీన్ని వదలం,
ఖచ్చితంగా ఈ దోషులను ఎవరైతే ఉన్నారో మేము క్షమాపణ చెప్పడం కాదు, మీరు భగవంతుడికి మోకరిల్లే వరకు యుద్ధం సాగొద్దు. కనుక మీకు నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోలు మీకు నేను పెడుతూ ఉంటాను, అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.